బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు శేర్లింగంపల్లి బీఆర్ఎస్ నేతల కీలక సమావేశం ఉండబోతోంది. అరకిపూడి నివాసంలో భేటీ కావాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ సమావేశానికి మేడ్చల్ జిల్లా నేతలు హాజరు కాబోతున్నారు. సమావేశంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పాల్గొనబోతున్నారు. ఎమ్మెల్సీ షంభీపూర్ రాజు నివాసం నుండి అరకిపూడి నివాసానికి బయలుదేరనున్నారు బీఆర్ఎస్ నేతలు. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలు అందించడానికి మా ప్రతినిధి రాకేష్ సిద్ధంగా ఉన్నారు. రాకేష్, రేపు కూడా మరొక రకమైన ఉద్రిక్తకు దారితీసేటువంటి మెసేజ్ ఇది. బీఆర్ఎస్ పార్టీ నుంచి అఫీషియల్ గా వచ్చినటువంటి మెసేజ్. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గాని అరకపూడి గాంధీ కొనసాగుతున్నట్లు చెప్పారు కాబట్టి ఆయన ఇంట్లో రేపు షేర్లింగంపల్లి ఆయన నియోజకవర్గానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించబోతున్నామంటూ మెసేజ్ ఇచ్చారు. దానికి మేడ్చల్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు, బీఆర్ఎస్ సంబంధించినటువంటి క్యాడర్ మొత్తం అటెండ్ అవుతుంది. ఈ సమావేశానికి హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కూడా హాజరవుతున్నట్టుగా ఆ మెసేజ్ లో పెట్టారు. ఇదంతా కూడా మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు షంబీపూర్ రాజు, ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు గారి నివాసం నుంచి బయలుదేరుతున్నట్లుగా కూడా ప్రతినిధుల బృందం అంతా అక్కడి నుంచి బయలుదేరుతున్నట్లుగా కూడా మెసేజ్ చేశారు. ఈ రోజు జరిగినటువంటి రచ్చ, ఈ రోజు జరిగినటువంటి ఉద్రిక్త వాతావరణం అంతా చూసాము. మేడ్చల్ షేర్లింగపల్లి ఎమ్మెల్యే గాంధీ హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చి అటాక్ చేయడము, అక్కడ ఆయన కార్యకర్తలు ఆయన ఇంటి మీద దాడి చేయడము, అన్ని పగలగొట్టడం చూసాం. అంతకుముందే కౌశిక్ రెడ్డి, నువ్వు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాబట్టి మీ ఇంటికి వచ్చి నేను కండువా కప్తాను, మీ ఇంటి పైన జెండా ఎగరేస్తానంటూ ఛాలెంజ్ చేసినటువంటి విషయాన్ని కూడా చూసాం. ఈ రోజు జరిగిన ఇష్యూనే ఇప్పటి వరకు ఇంకా చల్లారలేదు. ప్రజెంట్ కూడా ఇంకా కేశంపేట పోలీస్ స్టేషన్ దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతూనే ఉంది. హరీష్ రావుతో పాటు మాజీ మంత్రులు ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, ఎమ్మెల్యే వివేక్, సంజయ్, ఎంపీ రవిచంద్ర, వీళ్ళంతా కూడా ఇంకా పోలీస్ స్టేషన్ లో బైఠాయించి ప్రజెంట్ ఇప్పుడు కూడా అక్కడ నిరసన తెలుపుతున్నారు. పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వెళ్ళేటువంటి అవకాశం లేదని చెప్తున్నారు. ఇంకా ఈ రోజు జరిగినటువంటి సంఘటన చల్లారినటువంటి సందర్భంలో రేపటికి యాక్షన్ ప్లాన్ రూపొందించుకుంది బీఆర్ఎస్ పార్టీ. ఈ ఇష్యూ జరిగినప్పుడే, ఎప్పుడైతే కౌశిక్ రెడ్డి ఇంటిపై అటాక్ జరిగిందో అప్పుడే కేటీఆర్ కూడా ఒక ట్వీట్ చేశారు. ఖచ్చితంగా చర్యకు ప్రతిచర్య ఉంటుంది, కౌంటర్ యాక్షన్ ఖచ్చితంగా బీఆర్ఎస్ వైపు ఉంటుంది అంటూ చెప్పారు. అదే కౌంటర్ అటాక్ గా ఇప్పుడు చెప్పొచ్చు. గాంధీ ఇంటికి వెళ్ళడానికి బీఆర్ఎస్ కార్యకర్తలు రేపు ప్రయత్నించబోతున్నారు. గాంధీ ఇంటికి వెళ్తే గనక ఖచ్చితంగా గొడవ అవుతుంది. గాంధీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడ ఉంటారు. వీళ్ళని మేడ్చల్ నుంచి అక్కడి వరకు పోలీసులు రాణిస్తారా? రానివ్వకపోతే ఈ రోజు గాంధీని 20 కిలోమీటర్లు ఆయన ఇంటి దగ్గర నుంచి కౌశిక్ రెడ్డి ఇంటి వరకు ఎందుకు రానిచ్చారు అని అడిగేటువంటి అవకాశం బీఆర్ఎస్ పార్టీకి ఉంది. దాంతో పాటు ఆయన మా పార్టీలో కొనసాగుతున్నటువంటి ఎమ్మెల్యేగా ఆయనే చెప్పారు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని నేనంటూ ఆయన చెప్పారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఇంటికి ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలుగా మేము ఎందుకు వెళ్ళకూడదు అంటూ అడిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. దీన్ని అవకాశంగా మార్చుకోవడానికే ప్రయత్నిస్తుంది బీఆర్ఎస్. రేపు ఉదయం 10 గంటలకు మేడ్చల్ జిల్లాకు సంబంధించినటువంటి షేర్లింగంపల్లి కూడా మేడ్చల్ జిల్లాకే వస్తుంది కాబట్టి మేడ్చల్ జిల్లాకు సంబంధించినటువంటి నేతలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, కింది స్థాయి క్యాడర్ అంతా కూడా ఆ జిల్లా అధ్యక్షుడైనటువంటి షంబీపూర్ రాజు ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి వీళ్ళంతా షేర్లింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. ఈ సందర్భంలోనే రేపు ఏం జరుగుతుందనేది చాలా ఇంట్రెస్టింగ్ గా మారబోతుంది. రేపు ఎలాంటి ఇష్యూ జరగబోతుంది? ఒకవైపు ఈ రోజు జరిగినటువంటి కౌశిక్ రెడ్డి ఇంటిపైన దాడికి ఇది కౌంటర్ అటాక్ గా ఉండబోతుందా? కేటీఆర్ చెప్పినట్టుగా చర్యకు ప్రతిచర్య ఉంటుందని చెప్పారు కాబట్టి అలాంటి ప్రయత్నమైనా అని చూడాలి. ఇందులో కేవలం మేడ్చల్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వస్తారు. కామన్ గా నియోజకవర్గకు సంబంధించినటువంటి ఎక్స్టెండెడ్ మీటింగ్ అంటే అందరూ వస్తారు. కానీ హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఎందుకు దీనికి అటెండ్ అవుతున్నట్లుగా, ఇది కావాలనే బీఆర్ఎస్ చేసినటువంటి ఒక ప్రయత్నం అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఏదేమైనప్పటికీ రేపు ఇంతకంటే హాట్ గా ఉంటుంది అని వీళ్ళు ఇచ్చిన ఈ ప్రకటనే చెప్తోంది. సో కీలక సమావేశం అని చెప్తూ ఉన్నారు బీఆర్ఎస్ నేతలు. అయితే అజెండా ఏంటి? అజెండా ఏమైనా చెప్తున్నారా? అసలు సమావేశం ఉంటుందా, లేకపోతే అక్కడి వరకు వాళ్ళు వెళ్తారా? ఇవన్నీ కూడా రేపటి పరిస్థితులను బట్టి చూడాల్సి ఉంటుంది. కానీ మేము కీలక సమావేశం ఏర్పాటు చేసుకోబోతున్నాం అక్కడ అని చెప్తున్న నేతలు తమ అజెండాను కూడా చెప్తున్నారా? ఏం చర్చించబోతున్నారని ఇంకొక బ్రేకింగ్ కూడా అందింది. ఇప్పుడే 11:30కి తెలంగాణ భవన్ లో ఎమర్జెన్సీ ప్రెస్ మీట్ అంటూ అనౌన్స్ చేశారు. కౌశిక్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇద్దరు కూడా మీడియాను బ్రీఫ్ చేస్తారని కూడా ఇప్పుడే మెసేజ్ చేశారు. 11:30కు ఎమర్జెన్సీ ప్రెస్ మీట్ అంటే ఏ విషయం చెప్పబోతున్నారు? అక్కడ కేశంపేట పోలీస్ స్టేషన్ లో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ గురించి మాట్లాడతారా, లేకపోతే రేపు జరగబోయేటువంటి ఈ సమావేశం గురించి మాట్లాడతారా? ఇక మీరు అడిగిన దానికి ఎజెండా అంటూ ఏమీ ఉండదు. గాంధీ పార్టీలో కొనసాగుతున్నారని చెప్పారు కాబట్టి ఆయన ఇంటికి వెళ్తాము,
ఆయన ఇంటికి వెళ్ళి ఒకవేళ నిజంగానే బీఆర్ఎస్ లో కొనసాగుతున్నట్టయితే మమ్మల్ని ఆహ్వానిస్తాడు. ఇదంతా ఒక యాక్షన్ ప్లాన్ గా చెప్పొచ్చు. ఈ రోజు జరిగినటువంటి దాడికి ఖచ్చితంగా కౌంటర్ గానే బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ప్లాన్ గా చెప్పొచ్చు. ఖచ్చితంగా రేపు ఇంతకంటే ఎక్కువగా హాట్ గా ఉండబోతుంది. ఈ రోజు జరిగినటువంటి పొరపాట్లు, ఈ రోజు జరిగినటువంటి వాటిలో రేపు రిపీట్ కాకుండా పోలీసులు కూడా కొంత కట్టుదిట్టంగానే ఉండే అవకాశం ఉంది. రైట్ రాకేష్. సో మొత్తానికి రేపు శేర్లింగంపల్లి బీఆర్ఎస్ నేతల కీలక సమావేశం ఉంటుందని ఒక ప్రకటన వచ్చింది. అరకపూడి నివాసంలోనే భేటీ కావాలని నిర్ణయించుకున్నారు. మరి రేపు కూడా ఇంతకంటే హాట్ గా పరిస్థితి ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది. పోలీసులు కూడా ఈ విషయం తర్వాత ఇంకా అలర్ట్ గా ఉండే పరిస్థితిని అయితే మనం ఎక్స్పెక్ట్